పేర్ని నాని గారి అబ్బాయి పేర్ని కిట్టు గారండి. పేర్ని కిట్టు గారు కొన్ని వ్యాఖ్యలైతే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. ఎలా అంటే మన మామూలు కాదు, బాణం అంటే విల్లు పట్టుకుని బాణం ఎక్కువ పెడితే ఎలా వెళ్తుందో అంత ఫోర్స్గా అలాంటి మాటలైతే కొన్ని మాటలు మాట్లాడాడండి. ఆ మాటలాడిన మాటలకు గాను బీభత్సంగా వైరల్ అవుతుందని చెప్పాలి ఆ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. ఆయన ఏం మాట్లాడాడో మీకు వినిపించబోతున్నాను. వినిపించే ముందు దీనికి అందరికీ కారణం ఏంటంటే మ్యాక్సిమం అందరూ నిన్న రోడ్ల మీద ఉన్నారు. జనాలందరూ, ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు నిన్న. ఎందుకురా కారణం అంటే ఏదైతే కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయబోతుందో, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఏంటి ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేటు పరం అయిపోతాయి. కాబట్టి కాలేజీని ప్రైవేట్ చేసినా ప్రభుత్వం వైద్యం కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది. కాబట్టి పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండదు అనే ఉద్దేశంతో వాటిని రద్దు చేయమని నిన్నైతే కనుక ఒక పిలుపునివ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, మేధావి సంఘాలు కావచ్చు, కాబట్టి వాళ్ళు వీళ్ళు అని లేదు, పార్టీలకు అతీతంగా చాలామంది రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనని ర్యాలీల ద్వారా వాటి ద్వారా తెలియజేశారు. చాలా చోట్ల నన్ను అడిగితే కనుక అడ్డుకట్ల పడ్డాయి, చాలా చోట్ల పోలీసులు ఆపేశారు, చాలా చోట్ల నిర్బంధించారు. వాటన్నిటిని పటాపంచలు చేసుకుంటూ తెగతింపుకుంటూ రోడ్ల మీదకి అయితే ప్రజలు సంఘటన అయితే కనుక మనం చూసాం. కాబట్టి ఆ సంఘటనలోనే భాగంగానే పేర్ని కిట్టు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడండి. ఆయన పేర్ని కిట్టు గారు కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపించాలని తర్వాత నేను వీడియో పెడతాను, ఇది చూద్దరు కానీ. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే శ్మశానానికి వెళ్ళాలి. ఇదొకటైనా మీరు కోరుకునేది? మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫానుని సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు, అంత విషయం ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం అంతా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం కావట్లా. అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీమ్ ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయకూడదురా బాబు, దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని ఎట్టా తెలియకుండా పోయింది. మాలాంటి చిన్న చిన్న ప్రాణానికి తెలిసినప్పుడు ఇంత తుఫాను తప్పించే వాళ్ళకి, ఇంత గాలులు నాపే వాళ్ళకి, టెంపరేచర్ కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష వినండి. లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఇప్పుడు మేము గద్దెనెక్కాం, మీరు ఏం చేయలేరనుకుంటే మేము జనాలతో కలిసి ఇట్టాగే పోరాటాలు చేస్తాం. మీరు కేసులు కట్టండి, ఏమైనా చేయండి, మేము పోరాటం మాత్రం ఆపం. ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం, మీరు చేసే ప్రతి మోసము చెప్తాం. అది ఆ రకంగా అయితే కనుక ఆయన బాణాలు సంధించాడని చెప్పాలి పేర్ని కిట్టు గారు. చాలా అంటే ఆయన మాట్లాడిన మాటల్లో ప్రజలు ఎక్కువగా దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు ఈ వీడియోని. కానీ ఆ వీడియోని ఇక్కడ ప్లే చేయబోతున్నాను, ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆరోగ్యశ్రీ కార్డు ఎగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు ఎగ్గొట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా వెళ్ళి ఉచిత వైద్యం చేయించుకుందాం అంటే ఈరోజు దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఇక ప్రజలు ఏమైనా రోగం వస్తే శ్మశానానికి వెళ్ళాలి. ఇదొకటైనా మీరు కోరుకునేది? మాకు అర్థం కాని విషయం ఏంటంటే తుఫానుని సైతం పక్కకి తప్పించగల చంద్రబాబు, అంత విషయం ఉన్న చంద్రబాబు గారికి ఈ చిన్న విషయం అంతా తెలియకుండా పోయిందనేది మాకు అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడు వరల్డ్ కప్ గెలవని ఉమెన్ టీమ్ ని ఈయన బాగా పుష్ చేసి వరల్డ్ కప్ గెలిపించగల లోకేష్ గారికి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ లో ఉన్నదాన్ని ప్రైవేట్ చేయకూడదురా బాబు, దానివల్ల ఇన్ని కష్టాలు ఎదురవుతాయని ఎట్టా తెలియకుండా పోయింది. మాలాంటి చిన్న చిన్న ప్రాణులకి తెలిసినప్పుడు ఇట్లా తుఫాన్లు తప్పించే వాళ్ళకి, ఇట్లా గాలులు నాపే వాళ్ళకి, టెంపరేచర్ కంట్రోల్ చేసే వాళ్ళకి ఎందుకు తెలియలేకపోతుంది అనేది మా ఘోష వినండి. లేదు మేము ప్రైవేట్ పరమే చేస్తాం, ఏం చేసుకుంటారు చేసుకోండి, ఇప్పుడు మేము గద్దెనెక్కాం, మీరు ఏం చేయలేరు అనుకుంటే మేము జనాలతో కలిసి ఇట్టాగే పోరాటాలు చేస్తాం. మీరు కేసులు కట్టండి, ఏమైనా చేయండి, మేము పోరాటం మాత్రం ఆపం. ఏదైతే ప్రైవేటైజేషన్ జీవో మీరు ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి ఇంటికి వెళ్తాం, మీరు చేసే ప్రతి మోసం